గుడ్ ఈవినింగ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన జాబ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇది. మంచిగా వీడియో చూసి అప్లికేషన్ చేసుకోండి. డోంట్ మేక్ ఎనీ మిస్టేక్. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, చూసి అప్లై చేసుకోండి. వీడియో చూసిన తర్వాత మీకు ఏ డౌట్ ఉండదు, వీడియో మొత్తం చూసి ఆ లింక్ క్లిక్ చేసి తొందర అప్లై చేసుకోండి. ఓకేనా? సో 10th మెరిట్ తోటే జాబ్ ఇస్తారు. 10thలో ఎవరికైతే 10/10 9.8 ఉన్నాయో జాబ్ రానికి ఛాన్స్ ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి February 16 లాస్ట్ డేట్ ఉంది. ఎప్పుడు ఎండ్ డేట్ February 16. ఓకే. రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ ఏమో February 14. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మనం ఈ సైట్లో. రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పుడు మనం లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత మనం అప్లై చేసుకోవాలి. అయితే రిజిస్ట్రేషన్ చేసుకోనికి February 14 లాస్ట్ డేట్ ఉంది. తర్వాత February 16 ఏమో అప్లికేషన్కి లాస్ట్ డేటు. సో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ ఇంకోటి వేకెన్సీస్ అనేది వేకెన్సీ పోస్ట్ అని ఇక్కడ ఉంది కదా, ఈ వేకెన్సీ పోస్ట్ క్లిక్ చేసుకొని వేకెన్సీస్ చూసుకోరి. మీరు ఏపీకి అప్లై చేస్తారా, తెలంగాణకి అప్లై చేస్తారా, మీ ఇష్టం. సో ఇక్కడ తెలంగాణ సర్కిల్ క్లిక్ చేసుకున్నా. ఇక్కడ డివిజన్ వస్తుంది. డివిజన్ అంటే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. వరంగల్ డివిజన్, వనపర్తి డివిజన్ అంటే ఆ ఏరియా మొత్తం, ఆ ఏరియాలో చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఏ మండల్స్లో ఏ విలేజెస్లో వీళ్ళు మొత్తం చూపిస్తా అన్నట్టు. సూర్యాపేట డివిజన్, సికింద్రాబాద్ డివిజన్, సంగారెడ్డి డివిజన్, ఆర్ఎంఎస్ జెడ్ డివిజన్, పెద్దపల్లి డివిజన్, నిజామాబాద్, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్, ఖమ్మము, కరీంనగర్, హైదరాబాదు, హన్మకొండ అని ఉంది. సో ఇప్పుడు మాది రాజన్న సిరిసిల్ల అంటే కరీంనగర్ డివిజన్ కిందకి వస్తుంది. అక్కడ రాజన్న సిరిసిల్ల లేదు కాబట్టి ఈ మొత్తం 25 పోస్టులు ఉన్నాయి. ఓకేనా? 25 పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా చూపిస్తుంది, విలేజ్లతో సహా చూపిస్తుంది. ఒకవేళ మీకు మీ దగ్గరలో ఉంటే, మీ దగ్గరలో వేకెన్సీ ఉంటే అప్లై చేసుకోండి. ఇక్కడ చూసుకోండి, ఆ వేకెన్సీ కూడా ఎవరితో ఫిల్ చేస్తారు. ఇక్కడ యూఆర్ అని ఉందనుకో, దీని మీనింగ్ ఏంటంటే ఇది ఓపెన్ పోస్టు. ఈ పోస్ట్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ ఎవరు టాప్లో ఉంటే వాళ్ళకి. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ అంటే ఆ పోస్ట్ అనేది రిజర్వేషన్కి లేదన్నట్టు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అని ఎవరికి రిజర్వ్ లేదు. ఆ పోస్ట్కి అందరూ ఎలిజిబులే. ఎవరు టాప్లో ఉంటే వాళ్ళకు వస్తుంది జాబు. అర్థమైంది కదా? అది యూఆర్ అంటే అది. ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, బీసీ అయినా ఆ పోస్ట్కి ఎలిజిబులే. ఎవరు టాప్లో ఉంటే వాళ్ళకి జాబ్ ఇచ్చేస్తారు. అది యూఆర్. ఇప్పుడు కింద ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఏది ఇక్కడ ఉంది ఎస్సీ అని ఉంది. ఇక అనుపూర్ బీఓ ఎస్సీ అని ఉంది. 12,000 శాలరీ అండి ఇది. ఎస్సీ అని అంటే ఏంది, ఇప్పుడు పిన్ కోడ్ కూడా ఇచ్చింది 505302. సో అనుపూర్లో వేకెన్సీ ఉంది, ఎస్సీ కింద ఉంది. ఆ పోస్ట్ అనేది మనకి ఎస్సీ వాళ్ళకి మాత్రమే ఇస్తారు, బీసీ వాళ్ళకి ఇయ్యరు, ఎస్టీ వాళ్ళకి ఇయ్యరు. అర్థమవుతుందా? సో అది ఇక్కడ ఓబీసీ అని మెన్షన్ చేసేది, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, అందుకోసమే ఓబీసీ అని ఉంది. ఓబీసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అందరు కలిసి ఆ పోస్ట్కి ఎలిజిబుల్. బీసీలు అందరు కలిసి ఆ పోస్ట్కి ఎలిజిబుల్. బీసీఏకి సెపరేట్, బీసీడీకి సెపరేట్ అనేది ఉండదు, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు. స్టేట్ గవర్నమెంట్ జాబ్ అయితే బీసీఏకి, బీసీబీకి సెపరేట్ పోస్టులు ఉంటాయి. ఇప్పుడు బీసీలు అందరూ ఓబీసీ కిందకు వస్తారు సెంట్రల్లో. అది ఈ పోస్ట్ ఓబీసీకి వాళ్ళకి మాత్రమే ఇస్తారు, ఎస్సీ, ఎస్టీలకు ఈ పోస్ట్ ఇయ్యరు. అండ్ నెక్స్ట్ కింద చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ అని ఉంది. ఈడబ్ల్యూఎస్ కోనాపూర్ విలేజ్లో ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన వేకెన్సీ ఉంది. ఆ పోస్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సో అట్లా మనం చెక్ చేసుకోవాలన్నట్టు. ఓకే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇట్లా. ఇది ఇప్పుడు మీకు వేకెన్సీ ఎక్కడెక్కడ ఉంది అని చెక్ చేసుకొని మీరు దేనికి అప్లై చేసుకోవాలో అప్పుడు నిర్ణయించుకొని అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అర్థమైంది కదా నా ఇంటెన్షన్? మీరు ఏ డివిజన్కి అప్లై చేసుకోవాలనుకుంటారో ఆ డివిజన్ సెలెక్ట్ చేసుకోవాలి అప్లికేషన్ చేసేటప్పుడు. సో ఏ డివిజన్లో వేకెన్సీ ఉన్నాయో లేదో చూసుకొని ఆ డివిజన్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ మీరు చూసుకోరు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు డివిజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కరీంనగర్కి నేను అప్లై చేస్తున్నా, మొత్తం 25 ఉన్నాయి. ఈ 25లో మళ్ళీ ప్రిఫరెన్స్లు పెట్టుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, దేనికని 25 లైన్ కొద్ది పెట్టుకోవాలి. మీరు ముందే చూసుకుంటే మీకు మీ విలేజ్కి దగ్గర ఉన్నాయని ఆర్డర్ వైజ్ పెట్టుకోవాలన్నట్టు. అర్థమైందా? సో అది ముందు ఈ పని చేయరు. అప్లికేషన్ చేసేదానికంటే ముందు ఏ డివిజన్లో వేకెన్సీస్ ఉన్నాయి, ఇప్పుడు కరీంనగర్ డివిజన్లో 25 ఉన్నాయి. 25 ఎట్లీస్ట్ ప్రిఫరెన్స్ నువ్వు 25 ఆర్డర్, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి, సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి, ఇది సెట్ చేసుకొని ఈ అప్లికేషన్ స్టార్ట్ చేసుకోరు. ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ అని ఉంది, కాంటాక్ట్ అని ఉంది, అది క్లిక్ చేసి వాళ్ళకు మీరు నార్మల్గా కాంటాక్ట్ కానీ ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇక్కడ సర్కిల్ కూడా మెన్షన్ చేసారు. ఓకే, ఇట్లా మెన్షన్ చేస్తే ఇక్కడ నార్మల్గా వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, యూ కెన్ కాల్ దెమ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ పైన చూసుకోరి, మనకి లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ అని ఉంది. ఇది క్లిక్ చేసుకోవచ్చు నార్మల్గా మనం, లాగిన్ రిజిస్ట్రేషన్ అని. లేదంటే కింద కూడా ఇక్కడే ఉంది క్లిక్ హియర్ టు రిజిస్టర్ అప్లై అని. ఏది క్లిక్ చేసినా ఆడికే అవుతుంది. ఇది మెయిన్ పేజ్. అయితే ఇక్కడ ఏంటంటే చాలామందికి రిజిస్ట్రేషన్ అయిన మా నెంబర్ వస్తలేదంటారు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ ఫర్గెట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఒకవేళ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మర్చిపోతే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అట్లా చూసుకోరు. ఓకే, మీరు ఒకవేళ మర్చిపోతే రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది అంటే డైరెక్ట్ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసి లాగినే అప్లై చేసుకోరు. అండ్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ నేను కాలేదు కాబట్టి ఇంతవరకు, సో న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ కావాలి. న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన 2 స్టెప్లు ఉంది, ఒకటి కాంటాక్టు, ఒకటి డీటెయిల్స్. నెంబర్ 1, నెంబర్ 2. ఇక్కడ ఏంది, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ చూసుకోరు, మనకి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుడుతోటే
ఇక్కడ ఓటీపీ అని చూపించింది. ఓటీపీ మీద సెండ్ ఒత్తిన అప్పుడు ఓటీపీ వచ్చింది నాకు ఇప్పుడు. ఓకేనా, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేస్తే అప్పుడు నా మొబైల్ నెంబర్ వెరిఫై అవుతుంది. అంటే నీ ఫోన్ నీ దగ్గరనే ఉందా, నీ నెంబర్ అని వెరిఫై చేసుకుంటారు. అట్లనే ఈమెయిల్ అడ్రస్ మీద కూడా ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తే అప్పుడు ఈమెయిల్కి ఓటీపీ పోతుంది. ఆ ఈమెయిల్లో ఓటీపీ ఎంటర్ చేసి ఈమెయిల్ని వెరిఫై చేయాలి. అట్లా మొబైల్ నెంబర్ నుండి ఈమెయిల్ని వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకోరి, మొబైల్ నెంబర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, ఈమెయిల్ అడ్రస్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ పేజ్ వచ్చింది. బేసిక్ డీటెయిల్స్ అంటే పేరు యాజ్ పర్ 10th మెమో. మీ 10th మెమోలో పేరు ఎట్లుంటే అట్లనే ఎంటర్ చేయర్రి. ఓకే, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. మీ 10th మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ఎట్లుంటే అట్లనే ఎంటర్ చేయర్రి. జెండర్ మేలా ఫీమేలా. ఓకే, నెక్స్ట్ ఫాదర్ పేరు మదర్ పేరు కూడా అట్లనే ఎంటర్ చేయర్రి యాజ్ పర్ 10th మెమో. ఇక్కడ కమ్యూనిటీ అడుగుతుంది. కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకుంటే మీది యూఆర్ అంటేనేమో రిజర్వేషన్ ఏం లేని వాళ్ళు. ఓకేనా, ఓబీసీ అంటే బీసీలు, ఎస్సీ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్. ఈ ఈడబ్ల్యూఎస్ అనేది ఎస్సీ ఎస్టీలకి బీసీలకు ఇయ్యారు. ఎవరైతే ఓసీలో ఉంటారో ఓసీలో పూరున్న వాళ్ళు ఈ ఈడబ్ల్యూఎస్ అనేది వాళ్ళకి మాత్రమే ఇస్తారు. మనకు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ బీసీ అనే రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎస్సీ అనేది ఒక రిజర్వేషన్, ఎస్టీ అనేది ఒక రిజర్వేషన్, బీసీ అనేది ఒక రిజర్వేషన్. అసలు ఏ రిజర్వేషన్ లేని వాళ్ళు ఓసీలు ఉంటారు కదా కొంతమంది. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకి నార్మల్గా ఈడబ్ల్యూఎస్ అనేది కొత్తగా వచ్చింది. 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్. చాలా తక్కువ మందికి ఈడబ్ల్యూఎస్ ఉన్నది. 10% రిజర్వేషన్ కాబట్టి జాబ్ రానికి ఛాన్స్ ఉంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6 పాయింట్, 7 పాయింట్, 8 పాయింట్, 9 పాయింట్ ఏ పాయింట్ ఉన్నా కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అప్లై చేసుకొని ట్రై చేసుకోరు. ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్ ఉంది, బట్ జనాలు తక్కువ మంది ఉన్నారు. సో తక్కువ మార్కులు ఉన్నా కూడా జాబ్ రానికి ఛాన్స్ ఉంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్లో ఓసీ వాళ్ళు షేర్ చేయరు. ఓసీ వాళ్ళందరికీ ఈడబ్ల్యూఎస్ చేయరు. అందులో పూరున్న వాళ్ళకి మాత్రమే చెక్ చేసి వెరిఫై చేసి ఇస్తారు. సో చాలా తక్కువ మందికి ఉంటుంది ఈడబ్ల్యూఎస్. ఉన్న వాళ్ళకి మాత్రం చేంజ్ చేయాలి. ఇక రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకు ఉంటాయి. సో మీరు ఏదో అది సెలెక్ట్ చేసుకోరు. ఓకే, ఓబీసీ డన్. తిరుగుతుంది ఇది, వెయిట్ చేయరు. ఇట్నే మనం రిజిస్ట్రేషన్ అయినాం కదా, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అక్కడ కొంతమందికి రిజిస్ట్రేషన్ నెంబర్ చూపిస్తుంది, కొంతమందికి ఏమో సర్వర్ ఇష్యూ అని పడుతుంది. బట్ కొన్ని మినిట్స్ తర్వాత, ఒక 10 మినిట్స్ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న పాస్వర్డ్ అయితే మెసేజ్ వచ్చింది. సో ఈ డీటెయిల్స్ అనేది మనకి మెసేజ్ వస్తాయి. మీరు సర్వర్ ఇష్యూ అని పడతలేదు, సర్వర్ ఇష్యూ అని ఉన్నది కదా. సో టెన్షన్ తీసుకోకూరి. ఒకవేళ అట్ట వరకన్నా అయితే ఒక 10 మినిట్స్ తర్వాత మనకి మెసేజ్ వస్తుంది. ఓకే, మెసేజ్ వస్తే అందులో మీ లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి, చూసుకొని లాగిన్ అవ్వచ్చు. లేదు అంటే డైరెక్ట్ సక్సెస్ఫుల్ అని పడితే అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ పడుతుంది, తర్వాత మెసేజ్ కూడా వస్తుంది మీకు. సో పాస్వర్డ్ ఏంది అని చెప్పేసి ఇది మన పోస్ట్ ఆఫీస్ నుంచే వస్తుంది మనకి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత. ఓకే, సో ఈ డీటెయిల్స్ని మెసేజ్లో ఉన్న డీటెయిల్స్ని రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ని అక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి అక్కడ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ఇది మన మెయిన్ సైటు. మనకి నార్మల్గా క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఏముందంటే ఎంటర్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇన్ ద యూజర్ ఐడి ఫీల్డ్. యూజర్ ఐడి కాడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయర్రి. అండ్ ఇంకోటి, యువర్ అకౌంట్ విల్ బి లాక్డ్ ఆఫ్టర్ 5 అన్సక్సెస్ఫుల్ లాగిన్ అటెంప్ట్స్. సో కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ కావర్రి. ఒక 5 సార్లు మిస్టేక్స్ చేస్తే అది లాక్ అవుతుంది, మళ్ళీ ఓపెన్ కాదు, అప్లై చేసుకోనికి రాదు. అండ్ యూజ్ ద ఫర్గెట్ పాస్వర్డ్ లింక్ టు రీసెట్ యువర్ పాస్వర్డ్ ఇఫ్ రిక్వైర్డ్. మీరు ఒకవేళ మీ పాస్వర్డ్ మీకు తెలియకపోతే ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేసుకొని కొత్త పాస్వర్డ్ మెసేజ్ వస్తుంది, అట్లా చేసుకోవచ్చు. సో ఇది ప్రొసీడ్ టు లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా. ప్రొసీడ్ టు లాగిన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చింది, ఏమొచ్చింది, యూజర్ ఐడి వచ్చింది, పాస్వర్డ్ వచ్చింది. ఇంతకుముందుకు మనకు టెక్స్ట్ మెసేజ్ వచ్చింది కదా, సో అందులో ఉన్న డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్. సో లాగిన్ అయిన తర్వాత అయితే మనకి ఇట్లా వస్తుంది. మీరు మీ గూగుల్ క్రోమ్లో ట్రై చేయండి, లేదంటే మీ ప్లే స్టోర్లో ఫైర్ ఫాక్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. నేను కూడా ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేస్తే ఓపెన్ అయింది, క్రోమ్లో ఓపెన్ కాలేదు. ఓకే, సో ట్రై చేస్తే ఓపెన్ అవుతుంది. మీరు కొంచెం సిగ్నల్ ఎక్కువ దగ్గర ఉన్న దగ్గర 5G 4G మంచి సిగ్నల్ వచ్చే దగ్గర ఉండి ఓపెన్ చేసుకోర్రి. ఓపెన్ అయిన తర్వాత ఇట్లా చూపిస్తుంది మనకి. ఇంకా నోటిఫికేషన్ PDF అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ అప్లై అని క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 16 ఫిబ్రవరి 2026 మనకి లాస్ట్ డేట్ ఉంది. 16 ఫిబ్రవరి కంపల్సరీ అప్లికేషన్ 16 ఫిబ్రవరి లోపే చేసుకోవాలి. కింద చూసుకుంటే మనకి నార్మల్గా ఇవన్నీ మై అప్లికేషన్స్ అని, మై కంప్లైంట్స్ అని, రిజిస్టర్ కంప్లైంట్స్ అని, అప్లై ఆన్లైన్ అని ఉంది. ఇక్కడ సో సబ్మిట్ యువర్ GDS అప్లికేషన్ ఆన్లైన్ మీద క్లిక్ చేసుకోవాలి. మనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిల్ అవుట్ యువర్ అప్లికేషన్ ఫార్మ్స్ ఫర్ GDS, ఇక్కడ సెలెక్ట్ నోటిఫికేషన్ అని వచ్చింది. సెలెక్ట్ నోటిఫికేషన్ కూడా 2026 జనవరి నోటిఫికేషన్. ఆబ్వియస్లీ ఇదే కాబట్టి ఉన్నది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి కింద ఇవన్నీ అడుగుతుంది. ఏంటి మనకి ఒక్క నిమిషం. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, పోస్ట్ ప్రిఫరెన్స్, అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్. సో ఇవన్నీ మనకి చేయాలన్నట్టు, చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. సో బేసిక్ డీటెయిల్స్లో మీ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th మెమో ఉండాలి. మేల్, ఫీమేల్, మొబైల్ నెంబర్ కూడా కరెక్ట్ చూసుకోర్రి. నెక్స్ట్ మనకి ఈమెయిల్ అడుగుతుంది, ఈమెయిల్ ఐడి కూడా కరెక్ట్ చూసుకోర్రి. ఓబీసీ ఎస్సీ ఎస్టీ మీ కేటగిరీ ఏంది అని కూడా సెలెక్ట్ చేసుకోర్రి. అండ్ ఎవరైనా డిజబిలిటీ వాళ్ళు ఉంటే ఇక్కడ ఎస్ అని పెట్టుకోర్రి, డిజబిలిటీకి సంబంధించి, లేదంటే నో
అండ్ ఇక్కడ సింగిలా మ్యారీడా అని అడుగుతుంది, అది కూడా సెలెక్ట్ చేసుకోరి. ఎంప్లాయ్మెంట్ స్టేటస్ దగ్గర ఎట్లాగో మనకు జాబ్ లేదు కానీ నో అని పెట్టాలి. నెక్స్ట్ కింద అడ్రస్ ఫిల్ చేయాలి. ఓకే, అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీ హౌస్ నెంబరు, మనకి నార్మల్ సిటీ, మీ పిన్ కోడ్ అవన్నీ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు సేమే ఉంటాయి కాబట్టి మన వల్ల ఈ బాక్స్ టిక్ చేస్తే అయిపోతుంది. సో ఇవంతా చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అయిన నెక్స్ట్ ఉంటుంది, క్లిక్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు పర్సనల్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ దగ్గరికి వచ్చిన. సో ఇక్కడ స్కూల్ డీటెయిల్స్ 10th క్లాస్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ గ్రేడ్స్ మనది నార్మల్గా అదే కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వేరే వేరే ఉన్నాయి, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అని, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ HH విత్ 1 లాంగ్వేజ్ అని, మళ్ళీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ PWD క్యాండిడేట్స్ అని సంథింగ్ ఏదేదో ఉన్నాయి. మనదైతే నార్మల్గా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ ఇది. సో తెలంగాణ సర్కిల్ స్టడీస్ ఎక్కడ చదివినామంటే తెలంగాణలో చదివినాము. మన బోర్డు ఏంటి అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ. అండ్ ఇక్కడ మీ 2016 మీ ఎప్పుడు పాస్ అయితే అప్పుడు 10th క్లాస్ మెమో సర్టిఫికేట్ నెంబర్. మెమో నెంబర్ అంటే ఏంటంటే చూపిస్తుంది కూడా మళ్ళీ. ఇక్కడ కింద మనకి రిజల్ట్ టైప్లో గ్రేడు పాయింట్ ఉంది. ఎట్లా మన అందరికీ 10 పాయింట్స్ 8 పాయింట్స్ 9 పాయింట్సే కాబట్టి ఇక్కడ పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది మనకు 10th మెమోలో ఉన్న పాయింట్స్. సో 10th మెమో నెంబర్ అనేది సర్టిఫికేట్ నెంబర్ అంటే ఇక్కడ ఉంటుందండి ఇక్కడ. సో మీరు ఈ TSBB ఎంటర్ చేసినా చేయకుండా ఏం కాదు, ఈ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఓకే, సో ఇది నంబర్. నార్మల్గా రూల్ నెంబర్ వేరు ఉంటుంది మనకి, హాల్ టికెట్ నెంబరు. ఇది సర్టిఫికేట్ నెంబర్ అంటే ఇది మనకి 10th మెమోలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది టాప్లో. ఇది కూడా కన్ఫ్యూజ్ అవుతారు. మనది ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు అండి, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీషు, సెకండ్ లాంగ్వేజ్ హిందీ. ఇది మనకు అప్లికేషన్లో ఫిల్ చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ లాంగ్వేజ్ ఏంది ఫస్ట్ లాంగ్వేజ్ ఏంది అని చెప్పేసి, అందుకే చెప్తున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి నార్మల్గా 10th మెమోలో ఉన్నట్టు అవుట్ ఆఫ్ 10 పాయింట్స్ 10 9 8 ఏదో ఒకటి వచ్చి ఉంటుంది కదా. సో దాని ప్రకారం ఎంటర్ చేసుకోవాలి. అండ్ మీ CGPA ఎంత, CGPA స్కోర్ అని అవుతుంది, ఎంటర్ యువర్ CGPA. ఓకే, ఇఫ్ CGPA ఈజ్ నాట్ అలౌటెడ్ బై యువర్ బోర్డ్ లీవ్ ఇట్ బ్లాంక్. సో CGPA మీకు లేకపోతే ఇది బ్లాంక్ లీవ్ చేయొచ్చు. CGPA ఉంటే ఇది 10/10 GPA 9 ఎంటర్ చేసుకోవాలి అక్కడ. సో ఇక్కడ ఏమడుగుతుందంటే హ్యావ్ యూ స్టడీడ్ ఎనీ అడిషనల్ లాంగ్వేజ్ అదర్ దెన్ ద వన్స్ మెన్షన్డ్ అబౌవ్. అంటే పైన మెన్షన్ చేసిన లాంగ్వేజ్ల కంటే, అంటే తెలుగు కానీ మనం హిందీ కానీ పైన ఇంగ్లీష్లో కానీ 10th మెమోలు ఉన్నాయి, అవి ఎంటర్ చేసేసినాం. అవి కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా చదివినామని అడుగుతుంది. ఒకవేళ చదివితే ఎస్ అని పెట్టుకోరు, లేదంటే నో. తర్వాత ఇక్కడ మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్. సో సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ పేజ్ రాకపోతే ఏం చేస్తారంటే రిఫ్రెష్ చేయండి పేజ్ మొత్తం, అప్పుడు అప్డేట్ అయిపోతుంది, నెక్స్ట్ పేజ్ వస్తుంది. ఓకే, సో అటు ఇటు కష్టపడి మనకి 2 అయితే అయిపోయినాయి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టాలి కింద. ఓకే, పోస్ట్ ప్రిఫరెన్స్ సెలెక్ట్ సర్కిల్. సో సెలెక్ట్ సర్కిల్ అంటే మనది మీరు ఆంధ్రప్రదేశ్కి అప్లై చేస్తారా తెలంగాణకి అప్లై చేస్తారా ముందే డిసైడ్ అవ్వాలి. ఓకేనా, ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, ఆల్ ఓవర్ ఇండియా ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ కదా తెలంగాణలో చేసుకోవచ్చు అట్లా ఏం లేదు, కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ అక్కడ లోకల్ లాంగ్వేజ్ రావాలి. మళ్ళీ ప్రాబ్లం కాకుండా నన్ను అడిగితే ఏపీ తెలంగాణ ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో తెలంగాణ సర్కిల్ సెలెక్ట్ చేసుకున్నా. మళ్ళీ సెలెక్ట్ డివిజన్ అని అడుగుతుంది. సో సెలెక్ట్ డివిజన్ అన్న తర్వాత డివిజన్స్ మొత్తం వస్తాయి, ఆదిలాబాద్ కానీ హన్మకొండ, హైదరాబాద్. నెక్స్ట్ హైదరాబాద్లోనే 2-3 ఉన్నాయి, కరీంనగర్ డివిజన్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సికింద్రాబాద్, సూర్యాపేట, వనపర్తి, వరంగల్. సో మీరు ఏ డివిజన్ సెలెక్ట్ చేసుకున్నారో డెసిషన్ తీసుకొని డివిజన్ సెలెక్ట్ చేసుకోర్రి. ఓకే, ఇందులో ఏ సెలెక్ట్ చేసుకున్నా ఏం కాదు. ఏ జిల్లాలో అయితే ఏ డివిజన్లో అయితే తక్కువ కాంపిటీషన్ ఉంటుంది అని మీరు భావిస్తారో ఆ జిల్లాకి ఆ డివిజన్కి పెట్టుకోర్రి. ఓకే, సో ఇది ఆదిలాబాద్ అయినా హైదరాబాద్ అయినా. ప్రస్తుతానికైతే మాది కరీంనగర్ కాబట్టి కరీంనగర్ డివిజనే పెట్టుకుంటున్నాం. ఒకవేళ వస్తే కరీంనగర్నే వేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చే 12,000కి మనం పోయి ఏపీలో పనిచేయలేం కదా. సో అది శాలరీ తక్కువ అని కాదు, 12,000 ఇస్తారు. మరి ఇక 12,000కి మనకి ఏపీలో ఉంటే మనం అప్ అండ్ డౌన్ ఖర్చులు దానికే పోతాయి. వచ్చే జాబ్ ఏదో మన స్టేట్లో వస్తే బాగుంటుంది. సో అది. సో మనం డివిజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ అని వస్తుంది. ఇక్కడ కింద చూసుకుంటే అనంతారం అని ఒకటి ఉంది, ఇందులో BPM వేకెన్సీ ఉంది, కరీంనగర్ డివిజన్లో లెవెల్ 12,000. అండ్ కింద చూసుకుంటే అనంతారం BO ఉంది 10,000. ఇవన్నీ వేకెన్సీస్ అన్నట్టు. మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఇక్కడ చూసుకోవచ్చు, బండపల్లి అని, ఇందుర్తి అని, కట్కపూర్ అని, లింగంపేట అని ఇవన్నీ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మీరు మొత్తం చూసుకోవాలి ఇక్కడ. సో మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు, 19 ఉన్నాయి. ఈ ఫస్ట్ రోలో 10, ఇక్కడ 10 ఓపెన్ అయినాయి.
ఇక నెక్స్ట్ మీద సెకండ్ మీద క్లిక్ చేస్తే ఇంకిన్ని ఓపెన్ అవుతాయి. సో ఓకే, మొత్తం 19. ఇక చూసుకోండి, మొత్తం 19 ఉన్నాయి. కరీంనగర్లో వేకెన్సీస్ అనేవి 19 ఉన్నాయి. ఈ 19 వేకెన్సీస్ కరీంనగర్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తావు, సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తావు అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మెట్పల్లి ఉంది, మెట్పల్లి మాకు దగ్గర అవుతుంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేసి మొత్తం 19 ఉన్నాయి కదా. సో 19 పోస్టులలో ఈ మెట్పల్లికి ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ అని ఇవ్వాలి. ఫస్ట్ అయితే ఫస్ట్ ఇట్లా ఓకే యా, ఇట్లా ఫస్ట్ ప్రిఫరెన్స్ మెట్పల్లి అనేది ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన, ఫస్ట్ అని పడ్డది. మళ్ళీ సెకండ్ ఇక్కడ నాగారం అని ఉంది. సో నాగారం మీద మళ్ళీ సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అయిపోయింది కదా. సో సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మొత్తం 19. సో ఇట్లా మనం ప్రతి ఒక్కటి సెలెక్ట్ చేసుకుంటూ ప్రిఫరెన్స్లు ఇవ్వాలన్నట్టు. ఫస్ట్ దేనికి, సెకండ్ దేనికి, థర్డ్ దేనికి అని మనం ప్రిఫరెన్స్లు అనేది ఇవ్వాలి. అట్లా ప్రిఫరెన్స్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్కి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ నెంబర్ 2 అని క్లిక్ చేస్తే వస్తుంది. కొంతమందికి 3, 4, 5 కూడా వస్తుంది. ఎందుకంటే జస్ట్ 19 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రోలో 10, సెకండ్ రోలో 9 రెండే వచ్చినాయి. ఒకవేళ మీ ఏరియాలో మీ డివిజన్లో ఎక్కువ ఉంటే ఇక్కడ 1, 2, 3, 4 అని వస్తుంది. సింపుల్గా ఇక్కడ 2 మీద క్లిక్ చేస్తే, 3 మీద క్లిక్ చేస్తే అన్ని విలేజ్లు ఓపెన్ అవుతాయి. మొత్తం ఎన్ని విలేజ్లు ఉన్నాయని ఇలా సెలెక్ట్ చేసినా కూడా చూపిస్తుంది, ఎందుకంటే టోటల్ కాబట్టి. సో టోటల్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ప్రిఫరెన్స్లు ఏ ప్రిఫరెన్స్ పెట్టుకొని సేవ్ అని క్లిక్ చేసుకోవాలి. మీకు డివిజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత, కరీంనగర్ డివిజన్ అయితే మీది ఏ డివిజన్ అయితే ఆ డివిజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ విలేజ్లు మీకు దగ్గర ఉన్నాయో లిస్ట్ రాసుకొని ఆర్డర్ వైజ్ ముందే దేనికి నెంబర్ 1 ప్రిఫరెన్స్ చేయాలి, దేనికి నెంబర్ 2 ప్రిఫరెన్స్ చేయాలి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే జాబ్ వచ్చింది అనుకో ఒకవేళ, సో మీకు ప్రిఫరెన్స్ కరెక్ట్ ఇస్తే మీ లక్ ఉంటే మీకు దగ్గరలోనే వస్తే మంచిగా ఇంటికాడ నుంచి చేసుకోవచ్చు అన్నట్టు. సో అది. సో మనకి అన్నీ అయిపోయినాయి 3 స్టెప్లు. లాస్ట్ ఫోటో సిగ్నేచర్ ఒకటి ఉన్నది. కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఫోటో ఒకటి, మనకి సిగ్నేచర్ ఒకటి, 2 అప్లై చేసుకోవాలి. ఓకే, ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఐ కన్ఫర్మ్ దట్ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద అబోవ్ డిక్లరేషన్ అని క్లిక్ చేసి తర్వాత ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి. ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే ఇవరిదాకా ఫిల్ చేసిన మొత్తం డీటెయిల్స్ వస్తాయి. అన్నీ చెక్ చేసుకొని సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి అన్ని ప్రివ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి. ఏదైనా మిస్టేక్ ఉంది అనుకుంటే ఎడిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎడిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవాలి. లేదా అన్నీ ఓకే ఉన్నాయి, అన్ని కరెక్టే ఉన్నాయి అనుకుంటే ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫీ పేమెంట్ అడుగుతుంది. ఒకటి, ఫీ పేమెంట్ పెండింగ్, యువర్ అప్లికేషన్ ఈజ్ పెండింగ్ డ్యూ టు ఇన్కంప్లీట్ ఫీ పేమెంట్, ప్లీజ్ సెలెక్ట్ ఏ పేమెంట్ మెథడ్. మీరు యూపీఐ తోటి పేమెంట్ చేయడం కంటే డెబిట్ కార్డ్ తోటి చేయండి. డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డు ఉంటుంది కదా మీ దగ్గర, యూనియన్ బ్యాంకో లేదంటే ఎస్బీఐ బ్యాంకో దానికి సంబంధించి, లేదంటే యూపీఐ తోటి చేస్తే చేయండి, బట్ పేమెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ హియర్ టు పే ఫీజ్ అని, క్లిక్ హియర్ టు పే ద ఫీజ్ అని పెట్టాలి. ఆ క్లిక్ హియర్ అని చేసిన తర్వాత అప్పుడు డీటెయిల్స్ అడుగుతాయి, కార్డ్ డీటెయిల్స్, అది ఎంటర్ చేసి పేమెంట్ చేసుకోవాలి. ఇది అప్లికేషన్ ప్రాసెస్. ఈరోజు కష్టపడతాయింది అప్లికేషన్ ప్రాసెస్. చాలా ఏముంది, ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే అది వస్తలేదు, రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత పాస్వర్డ్ చక్కగా వస్తలేదు, ఫర్గెట్ కొడితే వస్తలేదు, ఒక్కొక్కటి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ కూడా గంట టైం పట్టింది. మెల్ల రిఫ్రెష్ చేసుకుంటూ చేయడానికి. సో మీరు మెల్ల నిదానంగా చేసుకోండి, టైం ఉంది మనకి, ఇప్పుడు ఏం లేదు కాబట్టి. సో 2 weeks టైం ఇచ్చారు కాబట్టి. ఓకేనా, ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవరీవన్. 10/10 వచ్చిన వాళ్ళు కంపల్సరీ మీకు రానికి ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి అందరికీ షేర్ చేయండి ఇన్ఫర్మేషన్. ఓకే, ఉంటే మరి సైనింగ్ ఆఫ్ దిస్ ఆర్ క్యాంపస్ స్టూడెంట్. కంపల్సరీ వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.